హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు. కోనా కార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనా కార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనా కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. ఈ కోనా కార్పస్ వృక్షాలని ఎవరు పెట్టాలనుకున్నారో, ఎవరు నరికేయాలనుకున్నారో, దాని మీద రాజకీయం కానీ స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమున్నాయో వాటి గురించి నాకు ఏమాత్రం తెలియదు. వాటి గురించి నేను వినను కూడా వినలేదు. శాస్త్ర ప్రకారం ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడితే, సైన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. ఆ చెట్టు వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అని. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అయినా ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏమీ కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం.
పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది గోట్ ఫోరేజ్ అని, అంటే ఈ ఆకులను తీసి ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ 20 పెరగడం కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది. ఓకే, ఈ పేపర్ 2023 జనవరిలో పబ్లిష్ అయింది. ఓకే, అంటే ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు. ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది, దాటి వల్ల లాభమే జరిగింది. తర్వాత బ్లడ్ పారామీటర్స్, హైవే పొల్యూషన్, వీటిని హైవేల పక్కన పెట్టినప్పుడు హైవేలో ఉన్న పొల్యూషన్ తగ్గించారు. బయో మానిటరింగ్ అండ్ ఫైటో రిమిడియేషన్ పొటెన్షియల్ ఆఫ్ కొనోకార్పస్ ఎరెక్టస్ ఫర్ మిటిగేటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ హైవే ట్రాఫిక్. హైవేలో వెహికల్స్ ఎత్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ లోపల మెటల్ అయాన్స్ ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ గ్యాసులు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో పాటు కొన్ని మెటల్ అయాన్స్ కూడా వస్తాయి. ఈ మెటల్ అయాన్స్ని, ఈ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని అబ్జర్వ్ చేయడం లోపల కొనోకార్పస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ అయింది. ఇది అభిప్రాయం కాదు, రీసెర్చ్ ఫైండింగ్ చాలా మంది రివ్యూ చేసిన తర్వాత జనరల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్. ఇవి నేను చెప్తున్నాను పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అన్నమాట. సో హైవే పొల్యూషన్ తగ్గించడానికి పనికి వచ్చింది. మల్టీ మెటల్ కంటామినేటెడ్ సాయిల్ బయోరిమిడియేషన్, కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ అయాన్స్, సోడియం పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి భూమిలో ఉంటాయి. అవి భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి మంచిది కాదు, పంటలు కూడా ఇబ్బంది కావచ్చు. కొన్ని కానున్నప్పుడు అక్కడ ఈ మొక్కలు పెంచితే వాటి నుంచి భూమిలోంచి అవి తీసేసాయి. దాన్ని బయో రెమిడియేషన్ అంటారు. అంటే వాటిలో ఉన్నవి తీసేసి భూమిని మంచిగా మార్చడానికి అవకాశం ఉందంట. బయో రెమిడియేషన్ కూడా అది పనిచేయడానికి అని ప్రూఫ్ ఉంది, ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉంది. ఈ చెట్ల నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ ఉంది కదా, యూకలిప్టస్ చెట్ల నుంచి ఆయిల్ వస్తుంది. అలాగే ఈ చెట్ల నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా పనికి వస్తుంది, ఎందుకంటే కంపారేటివ్ మెటబాలిక్ ప్రొఫైలింగ్ అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ కొనోకార్పస్. అది ఎందుకు పనికి వచ్చిందంటే యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, ఈ వీటికి ఎసెన్షియల్ ఆయిల్ పనిచేస్తుంది. ఈ ఆకులను తీసిన ఆయిల్తోని డయాబెటిక్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ, యాంటీ మైక్రోబియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా ఇది పనికొచ్చిందని ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఉందన్నమాట. ఇవే కాకుండా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ ఆకులను కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది. యాంటీ హైపర్ గ్లైసిమిక్ అంటే చక్కెర బాడీలో షుగర్ శాతం కొంచెం తగ్గుతుంది అనమాట. యాంటీ హైపర్ గ్లైసిమిక్ ఎఫెక్ట్ ఆఫ్ కొనోకార్పస్ ఎరెక్టస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ అలాక్సిన్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ మైస్, ఇది కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. అల్జైమర్స్ డిసీజ్ మీరు విని ఉంటారు, మర్చిపోతుంటారు, అన్ని ఇల్లు ఎక్కడో తెలియదు, పేరేంటో తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు తెలియదు. అల్జైమర్స్ డిసీజ్లో కూడా ఇది పనికొస్తుంది. దానికి పబ్లికేషన్ పేరు టైటిల్ ఏంటంటే GCMS అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ, అండ్ LCSIMS అంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోస్ప్రే అయనైజేషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనాలిసిస్ ఆఫ్ కొనోకార్పస్ ఎరెక్టస్ మీరు చేసినప్పుడు లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా అమలాయిడ్ బీటా పెప్టైడ్, టౌ ప్రోటీన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ స్టడీ చేస్తే అల్జైమర్స్ వ్యాధి నుంచి కొంచెం నివారణ జరుగుతుందని తెలుస్తుంది. అల్జైమర్ వ్యాధికి మందు లేదు, అల్జైమర్ వచ్చిన వాళ్ళు చాలా అలాగే ఉండిపోతారు. వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిషియల్గా ఉంది ఈ ఆకులు వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చింది. ఇమ్యూనో మాడ్యులేటరీ అంటే ఇమ్యూన్ సిస్టమ్, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఇమ్యూనో మాడ్యులేటరీ కింద కూడా పనికొస్తుందని చెప్పి ఇవన్నీ కూడా ఆకులు కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన నీళ్లు బాయిల్ చేసినాం కానీ, లేక ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఇథైల్ ఎస్టేట్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి నుంచి ఉపయోగించడం. అంటే మెడికల్ బెనిఫిట్స్ అన్ని చాలా మెడికల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి. స్టఫిలోకాకస్ ఆరియస్ అని స్టాఫ్ ఆరియస్ అంటారు. ఇది గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది, చాలా మంది గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గడం కష్టం. స్టఫిలోకాకస్ ఆరియస్ అనేది దాని వల్ల వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం, కొన్ని చోట్ల యాంటీబయాటిక్స్ పనిచేయవు. డ్రగ్ రెసిస్టెన్స్ స్టఫిలోకాకస్ ఆరియస్ అంటారు. అప్పుడు ఆగ్మెంటిన్ లాంటివి వెరీ హై పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. దానికి కూడా ఇది పనికొచ్చింది. స్టఫిలోకాకస్ ఆరియస్కి ఎవల్యూషన్ ఆఫ్ కొనోకార్పస్ ఎరెక్టస్ అగేన్స్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ సెల్ టు అనిమల్ స్టడీ, బయాలజికల్ సెల్స్ నుంచి అనిమల్ వరకు స్టడీ చేశారు. ఇది కూడా పేపర్ పబ్లిష్ అయింది. అంటే స్టెఫిలోకాకస్ ఆరియస్ గాలి ద్వారా వచ్చే అంటే ఊపిరితిత్తులో వచ్చే జబ్బు కూడా దీనికి పనికి వస్తారు. సిల్వర్ నానో పార్టికల్స్ మేడ్ బై ద కాన్కార్పస్, ఈ ఆకుల రసం నుంచి తీసుకొని సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకొని ఈ ఆకుల రసం వేస్తే సిల్వర్ నానో పార్టికల్స్ వస్తాయి. ఈ సిల్వర్ నానో పార్టికల్స్ కూడా దే విల్ బి యూస్ఫుల్.
this application of silver nanoparticles synthesized through varying biogenic chemical methods for wastewater treatment and health aspects. ఆ పార్టికల్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి వాడటం జరిగింది అనమాట. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నష్టం అంటే మంచివి కాదు అని చెప్పడానికి ఈ కోనోకార్పస్ వృక్షాలని ఎవరు పెట్టాలనుకున్నారో, ఎవరు నరికేయాలనుకున్నారో దాని మీద రాజకీయం కానీ స్వార్థ ప్రయోజనాలు కానీ ఏమున్నాయో వాటి గురించి నాకు ఏమాత్రం తెలియదు. వాటి గురించి నేను వినను కూడా వినలేదు. శాస్త్ర ప్రకారం ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడితే, సైన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. ఆ చెట్టు వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అనేది. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అయినా ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏం కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది, గోట్ ఫోరేజ్ అని. అంటే ఈ ఆకులను తీసి, ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ 20 పెరగటమే కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది. ఓకే, ఈ పేపర్ 2023 జనవరిలో పబ్లిష్ అయింది. ఓకే, అంటే ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు. ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది, దాటి వల్ల లాభమే జరిగింది. తర్వాత బ్లడ్ పారామీటర్స్, తర్వాత హైవే పొల్యూషన్. వీటిని హైవేల పక్కన పెట్టినప్పుడు హైవేలోని పొల్యూషన్ తగ్గించారు. బయో మానిటరింగ్ అండ్ ఫైటో రిమిడియేషన్ పొటెన్షియల్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ ఫర్ మిటిగేటింగ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ హైవే ట్రాఫిక్. హైవేలో వెహికల్స్ ఎత్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ లోపల మెటల్ అయాన్స్ ఉంటాయి. సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసులు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో పాటు కొన్ని మెటల్ అయాన్స్ కూడా వస్తాయి. ఈ మెటల్ అయాన్స్ని, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని అబ్జర్వ్ చేయడం లోపల కోనోకార్పస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ అయింది. ఇది అభిప్రాయం కాదు, రీసెర్చ్ ఫైండింగ్. చాలా మంది రివ్యూ చేసిన తర్వాత జర్నల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్. ఇవి నేను చెప్తున్నాను పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అనమాట. సో హైవే పొల్యూషన్ తగ్గించడానికి పనికొచ్చింది. మల్టీ మెటల్ కంటామినేటెడ్ సాయిల్ బయో రెమిడియేషన్. కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ, కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ అయాన్స్, సోడియం, పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి భూమిలో ఉంటాయి. అవి భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి మంచిది కాదు, పంటలకు కూడా ఇబ్బంది కావచ్చు. కొన్ని కానున్నప్పుడు అక్కడ ఈ మొక్కలు పెంచితే వాటి నుంచి భూమిలోంచి అవి తీసేసాయి. దాన్ని బయో రెమిడియేషన్ అంటారు. అంటే వాటిలో ఉన్నవి తీసేసి భూమిని మంచిగా మార్చడానికి అవకాశం ఉందంట. బయో రెమిడియేషన్ కూడా అది పనిచేయడానికి అని ప్రూఫ్ ఉంది, ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ ఉంది. ఈ చెట్ల నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు. ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ ఉంది కదా, యూకలిప్టస్ చెట్ల నుంచి ఆయిల్ వస్తుంది. అలాగే ఈ చెట్ల నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా పనికొస్తుంది. ఎందుకంటే కంపారేటివ్ మెటబాలిక్ ప్రొఫైలింగ్ అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ కోనోకార్పస్. అది ఎందుకు పనికొచ్చిందంటే యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, ఈ వీటికి ఎసెన్షియల్ ఆయిల్ పనిచేస్తుంది. ఈ ఆకులను తీసిన ఆయిల్తోని డయాబెటిక్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ, యాంటీ మైక్రోబియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా ఇది పనికొచ్చిందని ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఉందన్నమాట. ఇవే కాకుండా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ ఆకులను కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది. యాంటీ హైపర్ గ్లైసిమిక్ అంటే చక్కెర, బాడీలో షుగర్ శాతం కొంచెం తగ్గుతుంది అనమాట. యాంటీ హైపర్ గ్లైసిమిక్ ఎఫెక్ట్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ అలాక్సిన్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ మైస్. ఇది కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. అల్జైమర్స్ డిసీజ్ మీరు విని ఉంటారు, మర్చిపోతుంటారు అన్ని, ఇల్లు ఎక్కడో తెలియదు, పేరేంటో తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు తెలియదు. అల్జైమర్స్ డిసీజ్లో కూడా ఇది పనికొస్తుంది. దానికి పబ్లికేషన్ పేరు టైటిల్ ఏంటంటే GCMS అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ, అండ్ LCSIMS అంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోస్ప్రే అయనైజేషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనాలిసిస్ ఆఫ్ కోనోకార్పస్ ఎరెక్టస్. మీరు చేసినప్పుడు లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా అమలాయిడ్ బీటా పెప్టైడ్, టౌ ప్రోటీన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ స్టడీ చేస్తే అల్జైమర్స్
వ్యాధి నుంచి కొంచెం నివారణ జరుగుతుందని తెలిసింది. అల్జైమర్ వ్యాధికి మందు లేదు. అల్జైమర్ వచ్చిన వాళ్ళు చాలా అలాగే ఉండిపోతారు. వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిషియల్గా ఉంది ఈ ఆకులు వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చింది. ఇమ్యూనో మాడ్యులేటరీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఇమ్యూనో మాడ్యులేటరీ కింద కూడా పనికొస్తుందని చెప్పేది. ఇవన్నీ కూడా ఆకులు కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన నీళ్లు బాయిల్ చేసినాం కానీ లేక ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ ఇథైల్ ఎస్టేట్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి నుంచి ఉపయోగించడం అంటే మెడికల్ బెనిఫిట్స్ అన్ని చాలా మెడికల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి. స్టఫిలోకాకస్ ఆరియస్ అని స్టాఫ్ ఆరియస్ అంటారు. ఇది గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా మంది గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గడం కష్టం. స్టఫిలోకాకస్ ఆరియస్ అనేది దాని వల్ల వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం. కొన్ని చోట్ల యాంటీబయాటిక్స్ పనిచేయవు. డ్రగ్ రెసిస్టెన్స్ స్టఫిలోకాకస్ ఆరియస్ అంటారు. అప్పుడు ఆగుమెంటిన్ లాంటివి వెరీ హై పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. దానికి కూడా ఇది పనికొచ్చింది. స్టఫిలోకాకస్ ఆరియస్కి ఎవల్యూషన్ ఆఫ్ కరోకార్పస్ ఎరెక్టస్ అగేన్స్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ సెల్ టు అనిమల్ స్టడీ. బయాలజికల్ సెల్స్ నుంచి అనిమల్ వరకు స్టడీ చేశారు. ఇది కూడా పేపర్ పబ్లిష్ అయ్యింది. అంటే స్టెఫిలోకాకస్ ఆరియస్ గాలి ద్వారా వచ్చే అంటే ఊపిరితిత్తులో వచ్చే జబ్బు కూడా దీనికి పనికి వస్తారు. సిల్వర్ నానో పార్టికల్స్ మేడ్ బై ద కాన్కార్పస్. ఈ ఆకుల రసం నుంచి తీసుకొని సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకొని ఈ ఆకుల రసం వేస్తే సిల్వర్ నానో పార్టికల్స్ వస్తాయి. ఈ సిల్వర్ నానో పార్టికల్స్ కూడా దే విల్ బి యూస్ఫుల్. దిస్ అప్లికేషన్ ఆఫ్ సిల్వర్ నానో పార్టికల్స్ సింథసైజ్డ్ త్రూ వేరియింగ్ బయోజెనిక్ కెమికల్ మెథడ్స్ ఫర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్. ఆ పార్టికల్స్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి వాడటం జరిగింది అనమాట. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.